వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డెరివేటివ్స్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో టుడే ఈజ్ ఎ గ్రేట్ డే. మీరు స్టాక్ మార్కెట్లో మరో ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డెరివేటివ్స్ ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అంటే పేకలు తీసేయడానికి పనికొస్తుంది, అది ప్రాణాలను ప్రాణాలను రక్షించడానికి పనికొస్తుంది. ఇది ఆ అణుబాంబు, అణుశక్తి లాంటిది. అందుకనే అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇది అందరి కోసం కాదు, అందరికీ పనికిరాదు, ఎవరికి పనికొస్తుంది, ఎవరు దీనికోసం దీన్ని నేర్చుకోవచ్చు అనేదానికి ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లాడి చేతిలో కత్తి ఇచ్చామనుకోండి, చిన్నపిల్లాడి చేతికి కత్తిస్తే ఏం చేస్తాడు? ఆ కత్తిని ఎలా ఉపయోగించాలో తెలుసా ఆ కుర్రాడికి? తెలియదు కదా, ఇవ్వకూడదు. అందుకని స్మాల్ ఇన్వెస్టర్స్కి కాదు, స్మాల్ ఇన్వెస్టర్స్కి అవసరం లేదు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి చాలా చాలా అవసరం. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఏంటంటే డిఫెన్సివ్ టూల్గా ఉపయోగించుకోవాలి, కానీ అఫెన్సివ్గా కాదు. డిఫెన్సివ్గా ఉపయోగించుకోవటం అంటే హెడ్జింగ్ బాగా చక్కగా తెలియాలి. అక్కడ ఏమవుతుందంటే ఇన్సిడెంటల్గా దే మేక్ మనీ ఆల్సో, అట్లీస్ట్ దే ప్రొటెక్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్ట్ అవుతుంది. దానికి గాను సఫిషియెంట్గా మార్జిన్ కావాలి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్జిన్ కావాలి. 3,000, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఉన్న వాళ్ళకి తక్కువ మార్జిన్ కావాలి. కానీ మార్జిన్ ఖచ్చితంగా కావాలి. ఆ మార్జిన్ కూడా లక్షల్లో కావాలి. ఎలా వీలు పడుతుంది చిన్నవాళ్ళకి? అందుకనే చాలామందికి నో చెప్పడం జరిగింది. ఓకే అండి, మీరు అంతా సీరియస్గా ఉండి నేర్చుకోవాలనుకుంటున్నారని అనుకుంటున్నాం. నాకు తెలుసు ఈ డెరివేటివ్స్ క్లాసులో చాలా వరకు డెరివేటివ్స్ చేసి నష్టపోయి ఇదేదో డెరివేటివ్స్ క్లాస్ అంటున్నారు, నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతున్నది. ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతున్నదంటే కనీసం వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు నష్టపోయారో. 2, నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకుంటారు. 3, కావాలనుకుంటే ఈసారి కొంచెం జాగ్రత్తగా, డిసిప్లిన్డ్గా ట్రేడ్ చేసి డబ్బులు రికవర్ చేసుకుంటారు. దిస్ ఇస్ ఎ ప్లాట్ఫామ్, ఎన్ ఆపర్చునిటీ టు రికవర్. అయితే ఇదేంటి, ఇందులో ఏమేమి ఉంటాయి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మీరు ఒక్కొక్కటిగా నేర్చుకుంటారు. నేను ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. నేను అదేదో చేసేస్తానని వాగ్దానాలు చేయటం లేదు. ఎందుకంటే ఎంత తక్కువగా మాట్లాడి అంత ఎక్కువ చేస్తే మంచిది. అంతేగాని ఎక్కువ మాట్లాడి తక్కువ చేస్తే ప్రయోజనం లేదు. అందుకని లెట్ us స్టార్ట్ విత్ 0 ఎక్స్పెక్టేషన్స్, బట్ సటన్లీ యూ విల్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. మరి దీని వెనుక ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఈ డెరివేటివ్స్ గురించి సరిగా అవగాహన లేక బోల్డని డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్లనే నేను దాన్ని అవరోధాలను అధిగమించి నేర్చుకుని దాన్ని మాస్టరీ చేసి మీకు ఇవ్వగలుగుతున్నాను. నాలా ఎవరు నష్టపోకూడదు, నాలాగా సంపాదించాలి. ఇప్పుడు నాకు ఏమనిపించదు డెరివేటివ్స్ అంటే, నాకు ఏమనిపించదు. కావాలనుకుంటే ఏదైనా ఎవరికైనా ఒక ట్రేడ్ చెప్పేసి ఇదే అది చేయి, అది అలా చెప్పి చేయగలను. 10,000, 15,000, 20,000 వచ్చేస్తాయి. మోస్ట్లీ 100% గ్యారంటీ లేదు, కానీ మోస్ట్లీ. ఎందుకని? దానితో ఎన్నో కుస్తీలు పడి సాధించాను కాబట్టి అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు కూడా, మీ అందరికి కూడా అలాంటి కాన్ఫిడెన్సే రావాలని నా ఆశ. ఈ ప్రపంచానికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఇది నగ్న సత్యం.
అయితే సిన్సియర్గా ఇచ్చేవాళ్ళు తక్కువ, ఇక్కడ ప్రపంచాన్ని ఏ విధంగా దోచుకుందామని ఆలోచించేవాళ్ళు ఎక్కువ. ఈ దోచుకుందామని ఆలోచించే వాళ్ళకి ఏమీ దొరకదు. ఫైనల్గా ఇద్దాము అని తాపత్రయపడే వాళ్ళకి వాళ్ళు డబ్బులు కోసం ఆలోచించకపోయినా ఆలోచించిన వాళ్ళకి బౌల్ డబ్బులు వచ్చేస్తాయి. ఎక్కడో చదివాను నేను. ఎట్లా అంటే యూరప్ తదితర ఖండాల నుంచి కొంతమంది, ఎందుకంటే ప్రపంచంలో ముందు కొద్దిగా డెవలప్ అయిన కాంటినెంట్స్లో ఏంటంటే యూరపే కదా. ముందు కొంతమందట దేవుడి కోసం, దేవుడి మత ప్రచారం కోసం వ్యాప్తి చేయాలి, క్రిస్టియానిటీ వగైరా మత వ్యాప్తి చేయాలి, దేవుడి గురించి ప్రపంచానికి చెప్పాలి, దైవభక్తి పెంపొందించాలి అని కొంతమంది ఏమో అమెరికా వైపు వెళ్ళారట. మత ప్రచారం కోసం, దేవుడి కోసం. కొంతమంది భయంకర బోల్డ్ అని మైన్స్, మినరల్స్ ఉన్నాయి, బోల్డ్ అని గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళేమో సౌత్ అమెరికాకి వెళ్ళారట. బ్రెజిల్, పెరు, చిలీ, మీకు తెలియదే ఉంది, బ్రెజిల్ అట్లాంటి కంట్రీలకు వెళ్ళారట. ఏంటి అక్కడ బోల్డ్ అని. బ్రెజిల్ ముఖ్యంగా ఎంతో ఖనిజ సంపద ఉన్నటువంటి దేశం అని చెప్తారు ఇవాళకి కూడా. సమ్ పీపుల్ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ అండ్ సమ్ పీపుల్ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్. సో పీపుల్ హూ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్, who went to America, actually they really became very rich and very comfortable. Their intention was not to make money but to propagate the concept of God. వాళ్ళు అనుకోలేదు, వాళ్ళు ధనికులు కావాలనే మెయిన్గా అనుకోలేదు వాళ్ళు, కానీ అయిపోయారు. ఈ బ్రెజిల్ ఇట్లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ ఎందుకు పనికి రాకుండా పోయారు. చాలామంది అక్కడే మట్టి కొట్టుకుపోయారు, చచ్చిపోయారు, ఎలా రకరకాలుగా. They did not get anything. Countries like Brazil are still in poverty. మన ఇండియా కంటే వెనకబడి ఉంది దేశం. సౌత్ అమెరికన్ కంట్రీస్ బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, చిలీ వాళ్ళకి బోళ్ళని ఇన్ని వనరులు ఉన్నాయి, ఖనిజ సంపదలు ఉన్నాయి. ఏం లేదు, ఎడారుల్లో ఆయిల్ దొరుకుతుంది ఒక్కో చోట ఏమో వెండి అవి దొరుకుతున్నాయి, బంగారం, ఏమైనా కానీ లాభం లేదు. వాళ్ళు అలానే ఉన్నారు. అమెరికా చూడండి. అంటే when we do something for the world, we get automatically, మీరు మన దాన్ని ప్రత్యేకించి నాకు ఇది కావాలని కోరుకోవక్కర్లేదు, అయినా అది వచ్చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మోరల్స్ చెప్పడం నా ఉద్దేశం కాదు. డెరివేటివ్స్ అనే కోర్సు భయంకరమైన కోర్సు. అది ప్రతి ఒక్కరికి ఇచ్చేది కాదు. ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పడితే అది మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అయితే వాళ్ళు పోతారు, అది పోతుంది. నేను ఇది ఖచ్చితంగా శిక్షార్థులకి, నిజంగా దీని అవసరం ఉన్న వాళ్ళకి, లాసులు రికవర్ చేసుకున్న వాళ్ళకి, తర్వాత తమ ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, కాస్త మంత్లీ ఫిక్స్డ్ ఇన్కము సంపాదించుకుందాం జాగ్రత్తగా తాపీగా వెళుతూ అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ కోర్సు అందించాలనేది నా తాపత్రయం, నా విజను. ఎందుకంటే ఇందులో ఎక్కువగా కూడా డబ్బులు సంపాదించడానికి ఉంది అవకాశం. స్కోప్ ఈజ్ దేర్. అది ఆశ, పేరాశ, దురాశ అంటాం కదా, ఆ గ్రీడు. కానీ అలాంటి గ్రీడు తోటిగాన ఈ డెరివేటివ్స్ నేర్చుకుంటే ఓవర్నైట్ బిలియనీర్ అయిపోదామని చెప్పి డెరివేటివ్స్ నేర్చుకుని ట్రై చేస్తే ఉన్న డబ్బులు పోతాయి. అది ఎలా అంటే చరిత్ర చెప్పిన సత్యం. ఈ కోర్సుకి ఒక డిసిప్లిన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ అది. ఆ డిసిప్లిన్ గురించే లెసన్స్లో చాలా ఎక్కువ చెప్తాను నేను. ఎందుకంటే టెక్నిక్స్ కంటే కూడా డిసిప్లిన్ గురించి తెలుసుకోవాలి. నేను కూడా ఎంతో రీసెర్చ్ చేసి ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసిందంటే ఏంటంటే టెక్నిక్స్ కంటే సైకాలజీ, డిసిప్లిను చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. 50% టెక్నిక్స్ అయితే 50% డిసిప్లిను. ఆ డిసిప్లిన్ ఎక్కడొస్తుందంటే సఫిషియంట్ ఇది ఉన్నప్పుడు, మన ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉన్నప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు, మన ఆశయాలు పద్ధతిగా సరైనవిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ డిసిప్లిన్ వస్తుంది. లేకపోతే ఆశ పుట్టుకొచ్చేస్తుంది.
ఆశ దురాశ దుఃఖానికి చేయటం అంటారు, అలా అయిపోతుంది. అలా కాకూడదని. సో వన్ మోర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ అని చెప్పచ్చు. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు షేర్ మై నాలెడ్జ్. బట్ నేను కోరుకోకపోయినా ఇన్సిడెంటల్గా మనీ వస్తూనే ఉంది భగవంతుడి దయ వల్ల. సో దట్ ఈజ్ నాట్ ఆల్ ఇంపార్టెంట్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ దట్. మీనింగ్ఫుల్గా ఎంతో కొంత మనం ఇవ్వగలగాలి ప్రపంచానికి. అప్పుడు ఇన్సిడెంటల్గా తీసుకుంటే వస్తే అది ఆ డబ్బులు ఇముడుతాయి, మనకి అరిబలం అవుతుంది అంటారు కదా, ఇముడుతాయి, మన దగ్గర నిలుస్తాయి. లేకపోతే అది నిలవు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఎథిక్స్, మోరల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. తర్వాత మీకు ఈ ప్రాసెస్ వీడియోలు స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది, ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. మీకు ఎంత టైం పడుతుందంటే 1 వీకా 10 డేస్ అంటే డెఫినెట్గా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాము. ఎందుకంటే అవర్ ఎక్స్పీరియన్స్ షోస్ ఇప్పటి వరకు పెట్టినటువంటి బ్యాచెస్ లేదా కోర్సెస్, క్లాసెస్ అన్నీ అవి చాలా దుర్వినియోగం చేయబడ్డాయి. మిస్యూజ్ చేశారు చాలామంది. అది చాలా మిస్యూజ్ చేయటం, సొమ్ము చేసుకోవటం, తర్వాత ఇంకేంటేంటో చేయటం, అవన్నీ ఏమేమి చేశారు, ఎలా చేశారు అనేది ఇక్కడ చెప్పడం అంత అవసరం లేదు. కానీ చాలా భయంకరంగా మిస్యూజ్ చేశారు. అది ఎందుకు చేస్తారంటే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. చేసేవాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. అందరూ చేయరు, కొంతమంది చేశారు. చేయటం వల్ల ఈసారి చాలా ఖచ్చితంగా క్లియర్గా అలర్ట్గా ఉన్నాం. ముఖ్యంగా మా టీంలో 2 మెంబర్స్ చాలా పర్టికులర్గా ఉన్నారు ఈసారి. రావు సాబ్ అలా కుదరదు, ఏదో కొంచెం పర్టికులర్గా ఇదిగా చేసి ఇవ్వాలి. సో ఫార్ సో గుడ్, అయిపోయింది ఏదో అయిపోయింది అనే స్టేజ్కి వచ్చారు. కాబట్టి నాకు కూడా ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఇది మీకు ఎలా అంటే, అందువల్ల ఏంటంటే ఈ మోడ్ ఆఫ్ డెలివరీ ఎలా మీకు డెలివరీ చేస్తే మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది అనే దాని మీద చాలా వర్క్ చేస్తున్నాం. లాస్ట్ టైం చేయడానికి కొంచెం అవ్వలేదు, టైం కూడా సరిపోలేదు. సరే ఫైనల్గా ఓకే చేసి వదిలేసాం. ఈసారి వీలు పడదు అలాగా. మా ఉద్దేశం ఏంటంటే, మీరు చక్కగా బోల్డ్ డబ్బులు పే చేశారు, ఎంతో ఉత్సాహంతో, ఎక్స్పెక్టేషన్స్ తోటి డబ్బులు పే చేసి నేర్చుకుందామని. అలా మీకు పూర్తిగా దక్కాలి. అలాగే ఫ్రీగా ఎవరికి దక్కకూడదు, ఇది ఫ్రీగా ఎవరికి వెళ్ళకూడదు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇంకొకరికి ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి, వెళ్ళనివ్వాలి. సిస్టమ్ మాది లూజ్గా ఉంటే ఖచ్చితంగా అలా ఫ్రీ అయిపోతుంది. లేకపోతే షేరింగు రకరకాలు చేస్తుంటారు, మిస్యూజ్ చేస్తుంటారు, లింక్ ట్రాన్స్ఫర్లు, ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఆన్లైన్లో మోసాలు చాలా ఈజీ కదండి. ఆన్లైన్ మోసాలు చాలా ఈజీ. పైరసీ ప్రాబ్లమ్స్, కాపీరైట్ వైలేషను, ఏ మాత్రం చీకుచింత పాపభీతి ఉండదు, ఇలా చేస్తుంటారు. కొంతమందికి అయితే అలా అనిపించదు కూడా, వాటి తప్పేంటి అని. అలా కాకుండా రేట్ పేయర్స్కి ఫుల్గా బెనిఫిట్ ఉండాలి. అలా కాకుండా మిస్యూజ్ చేద్దాం అనుకునే వాళ్ళు, ఫ్రీగా ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది వాళ్ళ చేతికి వెళ్ళకూడదు. ప్రొటెక్టెడ్ మేము ప్రొటెక్టెడ్ డెలివరీ, డబ్బులు పే చేసిన వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ రావాలి. ఫ్రీగా ఎవరికి ఇట్లా రాకూడదు. ఎందుకంటే అయితే అందరికీ ఫ్రీ చేసేస్తే ఓకే, అందరికీ ఫ్రీ చేయటం ఓకే. కొందరి దగ్గర తీసుకుని కొందరికి ఫ్రీగా వెళ్ళిపోతుంటే, అంటే మనం కావాలని ఫ్రీగా ఇవ్వకపోయినా అట్లాంటి సిస్టమ్ ఉంటే దట్ ఈజ్ నాట్ గుడ్. దట్స్ నాట్ గుడ్. సో అందువల్ల ఏంటంటే ఈ వీడియోస్, మీకు వచ్చే వీడియోస్ ఏ రూపంలో అయితేనేమి వస్తాయి, అవి వీ హ్యావ్ కాపీరైట్ ఆన్ దట్. మై ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, నా కాపీరైట్ ఉంది దాని మీద.
సో మాకు కాపీరైట్ ఉంది కాబట్టి దాని ఉల్లంఘన శిక్షార్హం. సివిల్ క్రిమినల్ లైబిలిటీస్ ఉంటాయి. కాపీరైట్ యాక్ట్ ప్రకారం సివిల్ క్రిమినల్ లైబిలిటీస్ ఉంటాయి మిస్యూజ్ చేసినట్లయితే. తర్వాత ఇట్ ఈజ్ ఆల్సో ఏ సైబర్ క్రైమ్, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి మేము ఎవరైనా మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఈయనకి వీళ్ళకి ఎక్కడ తెలుస్తుందిలే అని అనుకోకండి. వీఆర్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ. సో మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి ఢిల్లీలో వాళ్ళకి తెలియని ట్రిక్కులు ఈ ప్రపంచానికి తెలుసు అనుకుంటే చాలా కష్టం. మీకు బెంగళూరులోనూ హైదరాబాదులో పనికిరావు ఢిల్లీ ముందు. నిజం చెప్పాలంటే ఢిల్లీ వాళ్ళకి అన్ని ట్రిక్కులు తెలుసు. కాబట్టి ఎక్కడో చోట ఏదో రకంగా తెలిసిపోతుంది. ఎవరైనా ఇట్లా మిస్యూజ్ చేసినట్లయితే, చేయటానికి ప్రయత్నిస్తే మరి వాళ్ళని లిస్టులోంచి తీసేస్తాము, డిలీట్ చేసేస్తాం వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. తర్వాత we may take some legal action also. We have right to take legal action. అందువల్ల ఏంటంటే ఇది ఎందుకు అవసరం అంటే ఒక 1%, 2%, 3% ఉంటారు. ఎంతమంది ఎంత అయినా ఉంటారు. వాళ్ళ కోసం ఇదంతా, వాళ్ళ కోసం ఇలాంటి చర్యలు తీసుకోవటం అవసరం అవుతున్నది. సో మీరందరూ దయచేసి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ నంబర్ ఉంది కదా, మీ అడ్మిన్ నంబరు, మీరు మీ గ్రూప్లో ఉన్నటువంటి అడ్మిన్ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ సేవ్ చేసుకోండి. అడ్మిన్ నంబర్ సేవ్ చేసుకోండి, అవసరం. ఓకే అండి, అందరూ విధిగా తప్పనిసరిగా సేవ్ చేసుకోండి. ఓకే. తర్వాత మేమిచ్చే కంటెంట్ని ఏ విధంగా మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయటం కానీ, లింకులు పంపించడాలు కానీ, ట్రాన్స్మిషను, రికార్డింగు, ఇదంతా మళ్ళీ రికార్డ్ చేయటం కానీ, ఎలాంటివి కూడా చేయటానికి వీలు లేదు. అలా చేసినట్లయితే చెప్పాను కదా, వి టేక్ లీగల్ యాక్షన్ అండ్ ఫస్ట్ రిమూవ్ యువర్ మెంబర్షిప్ అండ్ టేక్ లీగల్ యాక్షన్. ఓకే అండి. సో అందుకు సమ్మతమైతే మీరు ఏం చేస్తారంటే, ఐ అగ్రీ అని మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి విత్ యువర్ నేమ్. మీ పేరు శ్రీనివాసరావు అనుకోండి, ఇక్కడ శ్రీనివాసరావు అని పెట్టండి. ఐ అగ్రీ అని నేమ్ పెట్టి మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఎవరికైతే మరి ఇది మింగుడు పడదో, ఎవరికైతే ఆమోదయోగ్యం కాదో, అంగీకార యోగ్యం కాదో, వాళ్ళు ఏం పెడతారంటే రిఫండ్ అని పెట్టండి. రిఫండ్ అని పెడితే చక్కగా వాళ్ళ డబ్బులు పువ్వులో పెట్టి రిఫండ్ చేసేస్తాం. ఫుల్ రిఫండ్, ఇందులో ఏమీ కటింగ్ ఉండదు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఉండవు, ఫుల్ రిఫండ్ ఇచ్చేస్తాం. అయితే ఐ అగ్రీ అని పెట్టండి, లేదా రిఫండ్ అని పెట్టండి. రిఫండ్ అని పెట్టిన వాళ్ళకి రిఫండ్ చేసేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లెట్ us లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్. బట్ ఏంటంటే ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా మీరు బీ పేషెంట్. మార్కెట్లో అంటేనే పేషెన్స్ అవసరం. పేషెన్స్ చూపించండి. వీ విల్ ప్రాసెస్ అండ్ వీ విల్ డూ. అండ్ ఇంతజార్ కా ఫల్ మీఠా హోతాయి అని అంటారు. అంటే వేచి ఉండటంలో మీఠా హోతాయి, ఫల్ మీఠా హోతాయి అంటే మంచి జరుగుతుందని. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.